ఇక ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల బృందం మూడో రోజు పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా కాసేపట్లో స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అనంతరం కేంద్ర రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ సిఎస్ అలాగే డీజీపీ అధికారులతో ఈసీ బృందం భేటీ కానుంది. అధికారుల భేటీ తర్వాత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, శివ రెండో రోజు కూడా అంటే మొన్న నైట్ అయితే ఢిల్లీ నుంచి వచ్చారు. ఇవాళ నిన్న రాజకీయ పార్టీ నాయకులతో కూడా ఎన్నికల కమిషన్ నిన్న ప్రత్యేకంగా కూడా వాళ్ళ నుంచి కూడా వినతి పత్రాలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇవాళ మూడో రోజు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. విజయవాడ నోవెటల్ హోటల్ నుంచి కూడా పూర్తిగా 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాట్ల మీద సమీక్ష చేస్తున్నారు. ఏదైతే ప్రధానంగా అటు పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు కూడా ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అలాగే ఇక్కడ భద్రతకు సంబంధించి ఇట్లా అన్ని అంశాల మీద ఓటర్లకు సంబంధించిన కొత్త లిస్టు కావచ్చు, అలాగే ఇప్పటివరకు కూడా ప్రధానంగా రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నట్టు కూడా ఓటర్లకు సంబంధించి కూడా అవకతవకలు జరుగుతున్నాయి అంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధం అవడానికి ఏర్పాట్ల మీద సమీక్ష అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న జనసేన టీడీపీకి సంబంధించి కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు. అలాగే వైసీపీ తరపు నుంచి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే నిన్న 6 రాజకీయ పార్టీలు కూడా నిన్న ఎలక్షన్ కమిషన్తో మీటింగ్ చేసింది. అయితే గత నెలలో 3 రోజుల పాటు కూడా సమీక్షలు నిర్వహించిన తర్వాత మళ్ళీ ఇవాళ కూడా ఫైనల్గా కూడా ఏర్పాట్ల మీద అయితే సమీక్ష అయితే నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అన్ని జిల్లా కలెక్టర్లకు సంబంధించి అలాగే ఎస్పీలకు సంబంధించి కూడా గత సమీక్షలో కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లాల ఓటర్లకు సంబంధించి కూడా కొత్త ఓటర్లు ఏదైతే 2024కి సంబంధించి కొత్త ఓటర్లకు సంబంధించి ఎంతమంది నమోదు చేసుకున్నారో దాని లిస్టు మొత్తం కూడా ఒక రిపోర్ట్ అయితే జిల్లాల వారీగా తీసుకోవడం జరిగింది. అలాగే జిల్లాల వారీగా కూడా అటు ఎస్పీలు కలెక్టర్లు కూడా ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగా కూడా పార్లమెంట్ ఎన్నికలు అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భద్రత కావచ్చు, పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అలాగే సంస్థాత్మక ప్రాంతాలైన వాటిలో పోలింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల మీద, అలాగే బోర్డర్ ఏరియాలో చెక్ పోస్టులు వీటన్నిటి మీద అటు పోలీసు పరంగా కూడా భద్రతా పరంగా అటు కేంద్ర బలగాలను కూడా ఎంత మేరకు కూడా కేంద్ర బలగాల అవసరం ఉంటుంది. ఎలక్షన్కి సంబంధించి కూడా పూర్తిగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ పూర్తి స్థాయిలో 2024 ఎలక్షన్కి సంబంధించి అయితే ఏర్పాట్ల మీద అయితే సమీక్ష అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ కూడా మరి కొంతమంది కేంద్ర బలగాల అధికారులతో కూడా ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో కూడా సమీక్ష అయితే జరుగుతుంది. పూర్తిగా ఇవాళ సమీక్ష జరిగిన తర్వాత ఇవాళ ఈవినింగ్ 4:30కి ఏర్పాట్ల మీద కూడా ఒక క్లారిటీగా కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ ఎలాంటి భద్రతలు తీసుకోవాలి, అలాగే కొత్త ఓటర్ల లిస్టు కావచ్చు, అటు రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణల మీద ఫిర్యాదు బోగస్ ఓటర్ల మీద కూడా అటు వైసీపీ టీడీపీ కూడా ఇప్పటికే అనేక రకాలుగా కూడా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అలాగే వైసీపీకి సంబంధించి కూడా అటు తెలంగాణ పార్లమెంట్లో ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండు ఒకేసారి పెట్టాలని కూడా నిన్న విజయసాయి కోరడం జరిగింది. అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారంటూ కూడా అటు జనసేన టీడీపీ నేతలు కూడా నిన్న ఫిర్యాదులు చేసుకునే నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా అయితే సమీక్ష చేసి ఇవాళ ఈవినింగ్ అయితే క్లారిటీగా మీడియా సమావేశంలో చెప్పనున్నారు. శివ, థ్యాంక్ యూ. రైట్.